అన్నమయ్య జిల్లా మదనపల్లె డ్వాక్రా మహిళా సంఘాల్లో భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శివాజీ మహిళా వార్డు సమాఖ్యకు చెందిన 20 స్వయం సహాయక సంఘాల నిధులు 75 లక్షలకు పైగా దుర్వినియోగం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పొదుపు కంతులు, రుణాల వాయిదాలు, బ్యాంకు లింకేజీ నిధులను బ్యాంకుల్లో జమ చేసేందుకు ఆర్పి జ్యోతికే అప్పగించారని అన్నారు. వాటిని సొంత యూపీఐ, ఫోన్ పే ఖాతాలకు మళ్లించడంతో పాటు నగదు రూపంలో వినియోగించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 75,53,155 గోల్మాల్ అయినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రావులి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డ్వాక్రా మహిళా సంఘానికి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ మహిళా సంఘాల అన్ని గ్రూపులకు కూడా కుచ్చుటోపి పెట్టింది. దాదాపు 75 లక్షల రూపాయలను ఏకంగా తన ఖాతాలో జమ చేసుకుంది. తాము చెల్లిస్తున్నటువంటి నెలసరి వాయిదా పద్ధతిలో ఇస్తున్నటువంటి సొమ్మును తన సొంత బ్యాంకు ఖాతాకే వేసుకోవడం కాకుండా తన ఫోన్ పే అదేవిధంగా తదితర అకౌంట్లు ఏదైతే ఉంటాయో వాటికి పూర్తిగా కూడా మార్పు చేసుకునేటువంటి పనిలో అయితే పడింది. దీనిని గమనించినటువంటి మిగిలిన డ్వాక్రా సంఘ మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్ లో కాకుండా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను పూర్తిగా కూడా విచారించారు. త్వరలోనే డబ్బుల్ని తిరిగి ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు కూడా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే పొదుపు బ్యాంకు లీకేజీ సొమ్ము సొంత ఖాతాకు పూర్తిగా కూడా మళ్లించుకుని ఇష్టానుసారం తనకు వచ్చినటువంటి 75 లక్షలు అంటే దాదాపు ₹1 కోటి వరకు ఆ యొక్క విలువైనటువంటి సొమ్మునంతా కూడా ఎవరైతే డ్వాక్రా మహిళలు బ్యాంకు చెల్లించేటువంటి ఆ వ్యవహారం ఉందో దాన్ని పూర్తిగా కూడా తానే చెల్లిస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి ఆ యొక్క మొత్తాన్ని తన యొక్క బ్యాంకు ఖాతాకు మళ్లించుకొని పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే మనం ఈ యొక్క గోల్మాల్ అయినటువంటి ఈ యొక్క నిధులు వ్యవహారం మనం చూసుకున్నట్టయితే అంటే బ్యాంకు లీకేజీ నిధులు దాదాపు 32,35,000 రూపాయలు ఉంది, 32,35,000 ఉంది. అదేవిధంగా సంఘాలకు సంబంధించినటువంటి పొదుపు సొమ్మును మనం చూసుకున్నట్టయితే 21,66,000 రూపాయలు ఉంది. అదేవిధంగా సమాఖ్య పొదుపుల యొక్క వివరాలను చూస్తే 21,52,000. అంటే మొత్తం మీద దాదాపు 3/4 కోటి రూపాయలు 75,53,155 రూపాయలు సొమ్మును పూర్తిగా కూడా ఆ యొక్క రిసోర్స్ పర్సన్ జ్యోతి ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా స్వాహా చేస్తుంది. తన సొంత ఖర్చులకు కూడా ఆ యొక్క ధనాన్ని పూర్తిగా కూడా వినియోగించుకుంది. రెక్కల ముక్కలు చేసుకొని దాదాపు 20 సంఘాలకు సంబంధించినటువంటి మహిళా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకులకు చెల్లిస్తున్నటువంటి రుణాన్ని తన సొంత డబ్బులాగా కూడా పూర్తిగా దావానంలా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనపంటి ఘటనలు ఎక్కడ చూసినా పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇవి కరెక్ట్ కాదనేటువంటిది మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆ యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే ఆ యొక్క బాధితురాలు కూడా ఎవరైతే తీసుకుంటూ మనకు తెలుస్తుంది. త్వరలో కూడా ఆ పూర్తికి సంబంధించినటువంటి 75 లక్షల రూపాయలను కూడా తిరిగి చెల్లిస్తానని చెప్పి జ్యోతి వాళ్ళందరినీ కూడా నమ్మబలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పి కూడా చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ యొక్క డబ్బులు తిరిగి చెల్లించలేని పరిస్థితి. అయితే ఎవరైతే రాము, మరి ఇంత పెద్ద భారీ మొత్తంలో మోసం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? మరి దర్యాప్తు ఎలా సాగుతుంది? ఎస్, కరెక్ట్. ఇప్పుడు వరకు అయితే దీనికి సంబంధించినటువంటి 20 గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అయితే చేశారు. తమ సొమ్మును పూర్తిగా కూడా బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పి తన సొంత ఖాతాకు ఆ యొక్క సొమ్ములను దాదాపు 75 లక్షల రూపాయలను కూడా తన సొంత ఖాతాకు మళ్లించుకున్నట్లు వీళ్ళు గుర్తించారు. ఒక మహిళ ఆ బ్యాంకుకు వెళ్లి తమ సొమ్ము ఎంత ఉంది, ఎంత జమ చేసింది అని అడిగేటప్పటికి ఆ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆర్పీని పూర్తిగా కూడా తీసుకురామని చెప్పడం జరిగింది. అప్పటికీ కూడా వాళ్ళు ఆర్పీలు వీళ్ళు వెళ్ళి కలిసినప్పటికీ కూడా ఇవాళ వస్తాను రేపు వస్తాను అనేటువంటి పబ్బం గడుపుతూనే ఉంది. అనుమానం వచ్చినటువంటి మిగిలిన డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోగా తమ ఖాతాల్లో ఎటువంటి సొమ్ము లేదని తేటతెల్లం కావడంతో కూడా
వారందరూ ఒక్కసారిగా జిల్లా ఎస్పీని కూడా ఆశ్రయించడం జరిగింది. జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా అంటే ఒక కేసుని అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో పోలీసులు అయితే కూడా పూర్తిగా బాధిత మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జ్యోతి ఎవరైతే ఉన్నారో రిసోర్స్ పర్సన్ తనని అడగడం కూడా జరిగింది. అతి త్వరలో కూడా మొత్తం డబ్బును చెల్లిస్తానని చెప్పి ఓకే. జ్యోతి అయితే వాగ్దానం చేయడం జరిగింది. రవలి. ఓకే, థ్యాంక్ యూ జయచిరా. శివాజీ సమైక్య మేము ఉండేది ఎస్టేట్లో శివాజీ నగర్లో ఉంటాము. ఆర్పి జ్యోతి బాధితులం మేము. మా గ్రూపులో ఆర్పీగా నడుపుతూ జ్యోతి అనే వ్యక్తి ఉన్నారు. ఆమె వచ్చి మా దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి పొదుపు లోను ఇలా అమౌంట్ కట్టించుకొని మేము బ్యాంకుకి ఒక్కొక్క సభ్యురాలుగా పోతూ ఉన్నాం. జనవరి నుంచి మేము కడతాం అని చెప్పి కట్టలేకుండా మా డబ్బులంతా తినేసింది. సరేలే ఇలా కాదని సమైక్యకి పోయి స్మెఫ్తా ఆఫీస్ కాడికి పోయి మేము కంప్లైంట్ రేజ్ చేద్దామని వెళ్తే అక్కడ మాలాంటి వాళ్ళే చాలా బాధితులుగా ఉన్న సభ్యులు అంతా వచ్చారు. తీరా చూస్తే 10-15 గ్రూపులు అంతా వచ్చాము. ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క గ్రూప్లో ఇంత 6 లక్షలు 7 లక్షలు అంటే మొత్తం 1.5 కోటి రూపాయల దాకా డబ్బులు మాకు ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇప్పుడు ఆమె మాకు